అందరికీ నమస్కారం అండి. ఈ వ్లాగ్ ఏంటంటే, ఒకరోజు ఫామ్కి వెళ్ళాము. రీసెంట్గా పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా పెట్టారు కదా, అక్కడి నుంచి కొన్ని ప్లాంట్స్ తెచ్చాము. అవి అన్లోడ్ జరుగుతున్నాయి అన్నమాట. అలానే అంకుల్కి సంబంధించి కొన్ని కిచెన్ వస్తువులు, బట్టలు అవి కూడా తీసుకొని వచ్చానమాట. నైట్ ట్రాక్స్ అలాగా ఇవన్నీ కూడా ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను. దానికి అందరూ కూడా మంచి కామెంట్స్ పెట్టారు. ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మన దగ్గర పనిచేసే వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు అంత బాగా పనిచేస్తారు అన్నది నాకు అనిపిస్తుంది. అండ్ హెల్ప్లెస్ పీపుల్కి, నీడ్ పీపుల్కి ఇంకా కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అనిపిస్తుంది. అయితే అవి ఇచ్చిన తర్వాత మంచం అసలు మనం అంకుల్కి చెప్పలేదు. అంకుల్ ఆటో వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి, మంచం వస్తుంది తీసుకురండి అని చెప్పామన్నమాట. అయితే మన ఇంటి దగ్గరికి దింపిన తర్వాత అంకుల్ మన ఇంటి దగ్గరికి తీసుకొని వస్తుంటే అప్పుడు చెప్పాము, లేదు అంకుల్ అది మీకోసమే తెచ్చాము అంటే అసలు మస్తు ఖుషి అయ్యారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఈ మూట ఏంటో లాస్ట్లో చెప్తాను. ఈసారి మాత్రం చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ మన దగ్గర లేని అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఈసారి నారు మనం ఇలా ట్రేలో వేసామని చెప్పాను కదండి. రాగానే ఫస్ట్ ఇవి చూసాను అనమాట, వచ్చాయా లేదా అని. అంకుల్కి చెప్పి వెళ్ళాను రోజు వాటర్ ఇవ్వండి అని. ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట నారు అనేది. ఇంకా మొత్తం ఎలా వస్తుందో చూడాలి. నాకు అది ఫస్ట్ టైమే. తర్వాత మనము ఫామ్కి బయలుదేరే ముందు అమెజాన్ పార్సిల్ వచ్చిందండి. అదేంటంటే లాన్కి, మన ఎల్ షేప్ లాన్కి మన సోలార్ లైట్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఈ సోలార్ లైట్స్ ఫస్ట్ అసలు చూద్దాము శాంపిల్కి అనేసి ఒక 2 ఆర్డర్ చేసాము. అందులో కూడా చాలా డిజైన్స్, మోడల్స్ ఉన్నాయండి. సరే ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేసి చూద్దాం, అది బాగుంటే ఇంకోటి ఆర్డర్ చేద్దాం అనుకొని ఒకటి ఆర్డర్ చేసాము. దాన్నే ఫిక్స్ చేసేసాను. అండ్ కింద ఇలా భూమిలో కూర్చోడానికి కూడా షార్ప్గా ఇచ్చారు ఎండ్ సైడ్, అది నాకు బాగా నచ్చింది. ఇంకా సరే ఎండ్ ఉంది కదా, ఇప్పుడు పెట్టేస్తే మనకు నైట్ వరకు ఛార్జ్ అవుతుంది అని చెప్పి మన లాన్కి అటొకటి ఇటొకటి అయితే పెట్టి ప్లేస్ చేశానండి. దానిపైన ఇలాగా సోలార్ అది ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అంటే సిస్టమ్కి సంబంధించింది, అక్కడ రీఛార్జ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. మనకు అవసరము అనుకుంటే ఆన్ చేసుకోవాలి, మనకు వద్దు అంటే ఆఫ్ చేసుకోవాలనుకుంటా. అది నిన్న నైట్ అయితే ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ కాగానే ఆన్ అయ్యాయి. భలే అనిపించిందండి నాకైతే. అంటే మనకి ఎలక్ట్రికల్తో వర్క్ లేకుండా ఈ సోలార్ లైట్స్ వచ్చాక చాలా ఈజీ అనిపించింది. తర్వాత ఇక్కడ అంకుల్ మేము వచ్చేటప్పటికే మేము చెప్పెళ్ళామన్నమాట, ఈ పార్ట్ అంతా క్లీన్ చేసుకోండి, ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి వర్క్ అని చెప్పాము. చెట్లు పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, ఒక్కొక్క చెట్టు పెద్ద చెట్లు కదా ఇవన్నీ, కొబ్బరి చెట్లు వేరే చెట్లు అన్నీ ఉంటాయి కదా, వాటికి మట్టి 50 to 100 kgs వస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్. అయితే వీళ్ళు తవ్వించినప్పుడు 2x2 తవ్విస్తారు. ఆ మట్టంతా కూడా అలానే చెట్లు నాటేసి పక్కన కుప్పలు కుప్పలుగా ఉండిపోయిందనమాట. చూడటానికి చాలా గలీజ్గా అనిపించేది. నడిచేటప్పుడైనా మనం అటు వెళ్ళాలన్నా అంత చీడగా ఉండేది. సో దాన్ని ఏం చేసామంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అయితే క్లీనింగ్ చేసుకోండి అని చెప్పాము. సో మనకి ఇక్కడ పార్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకొని 1 by 1 అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసారు. అసలు ఎంత చక్కగా నీట్గా అయిందంటండి. అక్కడే క్లీన్ చేస్తూ ఒక్కొక్క చెట్టుకి పాదులు కూడా తీయమని చెప్పాము. ఏదైనా కష్టం విలువ, డబ్బు విలువ అందరికీ తెలియదండి. ఈ అంకుల్కి కష్టం విలువ తెలిసిన పర్సను. అసలు మనం చెప్పక్కర్లేదు, ఒక్కసారి ఇది చెయ్యండి అంటే దాంట్లో ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో అంత పర్ఫెక్షన్ ఇస్తారనమాట. అంత బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది తన వర్క్ కూడా. అయితే మనము అంకుల్ ఇప్పుడు గుడిసెలో ఉంటున్నారు కదా, ఇది చేసేటప్పుడే టాపిక్ వచ్చి ఇంకా కొద్ది రోజులు అయితే మీకు అది అయిపోతుంది అంకుల్. యాక్చువల్గా మనకు ప్రీకాస్ట్ వాల్ ఎవరైతే కట్టారో అతను మ్యారేజ్కి ఊరెళ్ళారనమాట. వాళ్ళది ఇక్కడ కాదు, రాజస్థాను. అతను వచ్చాక స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదండి. అయితే అంకుల్కి చెప్తున్నాను, అంకుల్ ఇలా ఉంది అందుకే స్టార్ట్ చేయలేదంటే, నాకైతే అవసరమే లేదమ్మా, నేను గుడిసెలోనే ఉంటాను, నాకు అలా ఉండడం అలవాటు, మా ఇంటి దగ్గర కూడా అలానే ఉంటుంది. నువ్వంత ఇష్టంగా కిచెన్ అలా కట్టించుకున్నావు కదా, వంటగది పొయ్యిలు అవి, దానికి నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే నువ్వు నాకు కట్టించు తప్పితే, నువ్వు తర్వాత ఎలాగో ఇల్లు కట్టుకొని కంటైనర్ అటు పెట్టించుకోవాలి వాచ్మెన్కి అనుకుంటున్నావు కదా, మళ్ళీ డబ్బులు ఖర్చు ఎందుకు, నువ్వు
నువ్వేదైనా షూటింగ్స్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే నీకు ఎప్పుడు అవసరం ఉన్నా నువ్వు వాడుకోమ్మా. నా సామానంతా ఒక పక్కకి చిన్న షెల్ఫ్లో పెట్టుకున్నారండి అంకుల్. నాకు అనిపించింది చూడండి, ఇప్పుడు మనకు అంటే మనం కట్టించినా కూడా అది మనకు ఒక స్టోర్ రూమ్ లాగా ఉండిపోయేదేమో ఒకవేళ కట్టించమన్నా కూడా. కానీ మన ఇంటి మనిషే అలా ఆలోచించగలుగుతాడండి. వాళ్ళకైనా ఇప్పుడు వేరే వాళ్ళైతే నాకు ఈ కంఫర్ట్స్ కావాలి, నేను రూమ్ ఉంటేనే ఉంటాను ఇలా అంటారు కదా. కానీ తను ఎప్పుడైతే అంకుల్ ప్రస్తుతానికి ఇందులో ఉండండి అంటే కూడా నాకు చక్కగా నిద్రపడుతుందమ్మా, దోమలు లేవు, హ్యాపీగా నిద్రపడుతుంది, మా ఇంట్లో ఉన్నట్టే ఊరిలో ఉన్నట్టే ఉంటుంది, నాకు పాటలు పెట్టుకొని చక్కగా పని చేసుకుంటాను, నాకైతే అవసరం లేదు అని చెప్పారు. అంటే చూడండి, కొన్ని సార్లు అనిపిస్తుంది ఏదైనా డబ్బు ఎవరిదైనా సరే వేస్ట్ చేయొద్దు అనే భావము, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి అనే భావం చాలా తక్కువ మందిలో చూస్తాము. ఇట్లాంటి పర్సన్స్, ఇంత వయసు, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్స్, కష్టం తెలిసిన వాళ్ళు నాకు దొరకడం అయితే నిజంగా లక్కండి. నేను అదే అన్నాను, అంకుల్కి కన్ను కూడా బాగాలేదని చెప్పాను కదా, ఎల్వి ప్రసాద్లో చూపిస్తాను అంకుల్, ఆపరేషన్ అయితే కూడా చేపిస్తాను, కానీ మళ్ళీ కన్ను బాగయ్యాక మీరు పనికి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు కదా అని అడిగిన. పాపం అంకుల్ ఒక్కటే సమాధానం చెప్పిండు, నా గొంతులో జీవం ఉన్నంత వరకు నేను పోనమ్మా, నువ్వు కన్ను బాగు చేయించినా పోను, బాగు చేపియకున్నా పోను, నేను ఇక్కడే ఉంటా, మాట అంటే మాటే అని చెప్పారు. అయితే వాళ్ళు ఏప్రిల్లో ఇచ్చారంట టైం, ఎల్వి ప్రసాద్ వాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా చూపించాలి. ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర నుంచే నాటు దోసకాయ తీసుకొచ్చారండి. నాకు మా అమ్మకి నాటు దోసకాయ అంటే పిచ్చి అన్నమాట, అంత ఇష్టము అసలు. నాటు దోసకాయ పప్పు, దోసకాయ టమాటో కూర, రోటి పచ్చడి ముక్కలు, బజ్జీ, మీకెందుకు దాంతో ఏది చేసి పెట్టినా అట్లా తింటామన్నమాట. అమ్మ నేను బిగ్ ఫ్యాన్స్ అనమాట దోసకాయకి. నిజంగా అండి, చాలామంది దోసకాయ అనగానే అబ్బా దోసకాయ అంటారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు, కొన్ని పప్పు అట్లనే కొన్నిటికి వాడతారు, కొంతమంది అయితే అసలు గింజలు తీసేసి అలా వాడతారు. అంటే నేను నా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్లో చూశాను. కానీ ఏం లేదండి, సింపుల్ ఒక్కటే ఒక చుక్క నూనె వేసి, ఒక్క ఉల్లిగడ్డ వేసేసి, అది మగ్గాక దోసకాయ వేసి, అది 30% ఉడికాక టమాటో వేసి, రెండు కలిపి 70% ఉడికిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిరపకాయల కారం వేసేసి ఈ కూర చేస్తే ఏ నాన్ వెజ్ లేకపోతే వెజ్ వాళ్ళలో కూడా ఏ బిర్యానీసు ఏది కూడా పనికిరాదు, అంత సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే అసలు ఎంత ఇష్టమో. మేము నేనైనా అమ్మాయిని వండుతుంటేనే ఒక పక్క ప్లేట్లో పెట్టుకొని ఉత్తదే తినేస్తాము. ఇలాంటి పల్లెటూరి వంటలే టేస్ట్ అనిపిస్తాయి కదండి. మిల్కీ చూసిరా ఎంత చక్కగా కుండ పక్కన వండుకుంది. కుండలో కూడా అండి నేను సిటీకి వచ్చేటప్పుడు కడిగి నీళ్లు పోసేసి వస్తానన్నమాట. మనం వచ్చేటప్పటికి చల్లగా అవుతాయి, మనం ఇంక అప్పటికప్పుడు పోసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మినరల్ వాటర్ కూడా తాగకుండా బోర్ వాటరే తాగితే చాలా మంచిదంటండి. అది కూడా కొద్దిగా అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే నేను వంటకి కంప్లీట్గా బోర్ వాటర్ యూజ్ చేసేసి ఓన్లీ తాగడానికి ఇప్పుడైతే మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నాం అనమాట. అసలు మినరల్ వాటర్ కూడా తాగొద్దు అని చెప్తున్నారు. అంటే అన్నీ ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతాయి, బాడీకి ఏం అందవు అంటున్నారు కదా. అందుకే కొద్దిగా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వస్తే రోట్లో వేసి పచ్చిమిరపకాయలు నూరితేనే నాకు ఆ కూర సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. ఎంత మిక్సీ చేసినా కూడా కొంచెం కచ్చాపచ్చాగా రాదు, మెత్తగా అయిపోతుంది. అదే రోట్లో అయితే ఆ కచ్చాపచ్చాకో లేకపోతే ఆ రోటి టేస్ట్కో మనకు తెలియదు, కానీ లేకపోతే అది మన ఫీలింగో కూడా తెలియదండి. నాకు ఒక్కోసారి అది కూడా అనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. ఇక పొయ్యి మీద కూర వేసి వచ్చి అది ఉడికే లోపల దబా 4 పచ్చిమిరపకాయలు ఉంటే ఇంత కల్లుప్పు వేసేసి దంచేసిన నానమ్మ వండుతుందండి కూరలు. సొరకాయ ఒకటి, ఈ దోసకాయ ఒకటి, అసలు కొన్ని కూరలు నానమ్మ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నాకు నోరు ఊడుతుంది ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. కిలో కూర వండితే 30 కిలో నేనే తింటా. ఒక్కసారి కూరని పెరుగులోకి కూడా నంచుకు పెట్టుకొని తినండి, మీరు వారంలో 4-5 సార్లు చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ అల్లానికి కొంచెం మొలకలు వచ్చాయండి. అయితే నేనే కావాలని అలా పెట్టానన్నమాట. ఇట్లా మనం బయట పెడితే కొంచెం మొలకలు వస్తాయి కదా. ఇదేంటంటే అల్లము మనకి టీలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, అల్లం టీ అట్లా. నేను అందుకే ఇందాక ఇలాచీ కూడా తీసుకొచ్చాను ప్లాంట్. మన నర్సరీ మేళాలో. అంటే ఇలాచి మన ఇక్కడ వెదర్కి కాసినా కాయకున్నా కూడా మనకేమవుతుందంటే దానివల్ల
మనకి టీలో ఆ లీవ్స్ వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది మారుతుంది కదా, అందుకే తీసుకొచ్చాను. ఈ అల్లాన్ని కూడా మీరు చూసారు కదా, కంటైనర్ పక్కన ఇక్కడ కొద్ది ప్లేస్ వదిలిపెట్టాను అనమాట. ఆ పక్కన కూడా మన అల్లం మామిడల్లం వేసామన్నమాట. శైలీల వ్లాగ్స్లో నేను ఆర్డర్ చేశాను. మామిడల్లం ఏంటంటే లైట్గా మామిడికాయ ఫ్లేవర్తో ఉంటుంది. అది కూడా మనకి ఉప్మాలకి అలా వేసుకోవడానికి, అల్లం రోటి పచ్చళ్ళకి, తర్వాత ఆకులు వచ్చేసి టీలోకి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సరే ఇవి ఎక్కడో వేస్తే మనకు వస్తాయో రావో తెలియదని లాస్ట్ టైం మా సిస్టర్ వచ్చినప్పుడు ఇవి ఇంటి దగ్గరలో పెట్టుకుందాము, అవి వస్తాయా రావా వాటి అంటే ఇప్పుడే కదండి మనం స్టూడెంట్స్ కదా, వ్యవసాయంలో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కళ్ళ ముందు ఉంటే మనకు అది అర్థమవుతుంది. ఎక్కడో అంత పెద్ద ల్యాండ్లో ఎక్కడ పెడితే తెలియదు కదా అని చెప్పి ఇక్కడ పెట్టేశామన్నమాట అల్లాన్ని. ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆకులు అలా వాడుకోవచ్చు అని చెప్పి అలా పెట్టానన్నమాట. సరే ఆకుకూరలు ఏమేమి వచ్చాయా అని చెప్పి ఒకసారి పొలంలోకి వెళ్ళి చూశానండి. ఇది వచ్చేసి ఆవకూర అనమాట. ఆవకూర కూడా హెల్త్కు చాలా మంచిదంటండి. నేను ఈ మధ్య చూస్తుంటే వీడియోస్లో చెప్తున్నారు. ఇవి మన మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసామన్నమాట. కానీ మన నల్ల మస్టర్డ్ సీడ్స్ కాదండి, ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట ఈ మస్టర్డ్ సీడ్స్. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది కూడా ఒక మడి వేసామన్నమాట. కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి వీటితోటి. అయితే ఒక రెసిపీ చూశాను, మన తోటకూర పాలకూర చేసుకున్నట్టుగా దీన్ని కర్రీ చేసుకోవచ్చు, ఎల్లిపాయలు కొట్టేసి, లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సరే రోజు దోసకాయ టమాటా కూరతో పాటు ఇది కూడా ఫ్రై చేద్దామనేసి అసలు యాక్చువల్గా మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాండి. కానీ నాకు ఈ గ్యాస్ పొయ్యి మీద ఈ రొటీన్గా ఇష్టం లేదు, అందుకని కట్టెల పొయ్యి మీద చేసి చూపిద్దామనేసి ఆగానమాట. మనకు క్రాప్ స్టార్ట్ కాగానే కూరగాయలు రాగానే ఫ్రెష్గా వండుకొని మట్టి కుండల్లో కట్టెల పొయ్యి మీద డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వంటలు అన్నీ చేసుకుందామండి. నాకు ఇష్టం అలా వండుకొని, అలా తెంపి అలా వండుకొని తినడము. సో అట్లా ఇంకా ఇక్కడ క్లీనింగ్ది నేను ఇందాక చూపిస్తాను కదండి, రైట్ సైడ్ చూసారా ఎంత గలీజ్గా ఉందో, లెఫ్ట్ ఇక్కడ కూడా అంతలానే ఉండేది. అంకుల్ 1 డేలోనే అంత క్లీన్ చేసుకున్నారనమాట. పాదులు తీస్తూ లెవెల్ చేసుకుంటూ, దాంట్లో ఏమైనా డ్రిప్ పైపులు పనికిరాని ఉంటే తీసేస్తూ, రాళ్ళన్నీ ఒక పక్కన వేస్తూ. నాకు ఈ వర్క్ చూస్తుంటే మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళు గుర్తొచ్చారండి. లిటరల్గా చెప్తున్నా, అంటే మన ఇంటి మనిషి అలా పని చేయగలుగుతాడు అనిపించింది. తర్వాత ఇక్కడ ఫిల్టర్, మన డ్రిప్ ఫిల్టర్దండి ఇది మనము 2 డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకోకపోతే డస్ట్ ఫామ్ అయ్యి మన డ్రిప్ బటన్స్లోకి వాటర్ అనేది ప్రాపర్గా రాదనమాట. అందుకని ఇది ఎలా క్లీన్ చేయాలో అంకుల్కి చూపించి తననే ఒకసారి ప్రాక్టీస్ చేయమని చెప్పాను. తర్వాత ఈరోజు మన ఫామ్లో జరిగిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి టేకు చెట్లు తర్వాత వేరే చెట్లు ఉండడంతో నేను అన్నీ కొట్టించలేదండి. చెప్పాను కదా మీకు, మ్యాక్సిమం చెట్లన్నీ అలానే ఉంచామన్నమాట. వాటి ఆకులు అనేటివి ఎక్కువగా రాలుతున్నాయి. సరే వాటిని మనము వర్మీ కంపోస్ట్ చేసుకుందామని చెప్పి ఈ వరలు ఉంటాయి కదా, ఇవి 4 ఫీట్ అనమాట. ఈ వరలు అనేటివి ఒక 5 తెప్పించాము. ఎక్కడైతే మనకి ఎక్కువగా చెత్త వస్తుందో మళ్ళీ మోసుకోకుండా ఆ ప్లేస్లో ఇవి ఒక 5 వరలు తెప్పించి ప్లేస్ చేశాను అనమాట. వీటికి మనము ఎర్రలు కూడా ఆర్డర్ చేశానండి నేను ఆన్లైన్లో. మన పొలంలో కూడా చాలా ఉన్నాయండి ఎర్రలు, అసలు ఎక్కడ తవ్వినా కూడా ఎర్రలు వస్తున్నాయి. కానీ ఇంకా అవి మనకు భూమిలోకి కావాలి కాబట్టి వీటిని నేను, మా ఫ్రెండ్ చెప్పాను కదండి, ఒక ఫ్రెండ్ కూడా డీప్గా ఫార్మింగ్ చేస్తుంది అనమాట. తను ఇంకా నాకంటే సీనియర్ అనమాట, 2 ఇయర్స్ బెంగళూరులో ఉంటుంది. ఇంకా తను ఇచ్చే సజెషన్స్ తోటే తను ఏదన్నా ఆర్డర్ పెడితే బాగుందంటే నాకు లింక్స్ షేర్ చేస్తుంది అనమాట. ఈ లైవ్ ఎర్రల్ని కూడా, మన ఎర్త్ బాంబ్స్ని కూడా తను ఆర్డర్ చేసింది. సరే అని ఈ పందిర్ల దగ్గర ఒక దగ్గర వేయించానండి. అంటే ఇక్కడే ఎక్కువ చెత్త ఉంటుంది, మీకు తెలుసు కదా, ఒక వీడియోలో నేను అంతా క్లీన్ చేశాను చూపించాను కదా, అదే అనమాట. ఇప్పుడు ఈ చెత్త అంతా కూడా ఒక దగ్గరికి ఊడ్చిపెట్టాము. ఇప్పుడు ఈ 5 వరలు వేయించుకున్నాం కదా, దీంట్లో మనం ఈ చెత్త వేసి తర్వాత పైనుంచి కొద్దిగా మట్టి వేసి కొద్దిగా ఎర్రలు వేసేసి వదిలేస్తే అదే డీకంపోస్ట్ అయ్యి మనకి రెడీ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇలా రెడీ చేసామన్నమాట. ఆ వరలను అయితే వేయించాను. తర్వాత ఇక్కడ మామిడి చెట్టు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అది కంప్లీట్గా ఎండిపోయింది. సో అక్కడ వేరే చెట్లు ప్లేస్ చేపిస్తున్నాను. ఒక పక్క అంకుల్ కాపని ఒప్పచెప్పి నేను ఇటువైపు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఒక బెంచ్ లెగ్ ఇరిగిపోయిందండి పెట్టిన రోజే. ఆ వర్కర్కి ఫోన్ చేస్తుంటే అతను రోజు చిన్న పనికి ఏమొస్తాడని చెప్పి రావట్లేదు అనమాట. ఈరోజు ఆ వరలు ఆర్డర్ చేశాం కదా, ఇతని దగ్గరే చేసామన్నమాట. ఇంకా తప్పదని ఇంకా ఆ లెగ్ ఏదైతే బెంచ్ లెగ్ ఇరిగిపోయిందో అది కొత్త లెగ్ తెచ్చి రిప్లేస్ చేశాడు.
అయితే ఎట్లా ఇప్పడానికి అన్నీ తీస్తారు కదా, సో నేను ఒక లాన్లో ఒక బెంచ్ అనేది వేయించుకుంటే మనకు కూర్చోడానికి నైట్ టైమ్స్ టీ కాఫీ కానీ ఏదన్నా ఈవినింగ్ టైంలో సరదాగా కూర్చోవచ్చు. బెంచ్ అయితే ఒక ముగ్గురు కూర్చోవచ్చు అని ఇక్కడైతే ఒక బెంచ్ ప్లేస్ చేయించానండి. ఇంకొక 2-3 బెంచెస్ కూడా వేయించాలని ఉంది నాకు. కానీ దీనివల్ల గడ్డి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అన్నది ఒక్కసారి చెక్ చేసి దాని తర్వాత మిగతా వేపిద్దామని ఫస్ట్ శాంపిల్కి అయితే ఒక్కటి వేయించానమాట. ఈ రెడ్ కలర్ అసలు ఇది కూడా నాకు టెరాకోటా మార్చాలని ఉంది, కానీ కాస్ట్ మళ్ళీ డబ్బులు అయిపోతాయి ఎందుకులే అనేసి ఆగుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ మామిడి చెట్టు దగ్గరలోనే యాక్చువల్గా మామిడి చెట్టు పెట్టడం కూడా రాంగ్ ప్లేస్లో పెట్టారండి. అది తీపిచ్చి లైన్ కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఇక్కడ రెడ్ పనస తీసుకొచ్చాను నేను. పనస చెట్టు సారీ రెడ్ పనస కాదండి, రెడ్ పింక్ యాపిల్ బేర్ ఉంటుంది చూసారా, అది రీసెంట్గా నేను ఒక దగ్గర తిన్నానమాట. అది బాగా నచ్చి మన బృందావన్ నర్సరీ అని నాగోల్లో ఉంటుంది కదా, వాళ్ళు స్టాల్ పెట్టారు, అక్కడ తీసుకున్నాను అనమాట. సో దాన్ని అక్కడ పెట్టించా. ఇక్కడ వచ్చేసి పింక్ పనస అని ఉంటుందంటండి, రెడ్ పింక్. ఆ పింక్ పనస పెట్టించాము. మనం నార్మల్ పనస 2 పెట్టాము. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇది ఇంటి ముందు ఇక్కడ మనకు ఆ ప్లాంట్ ఉండేదండి, ఏమంటారు డ్రాగన్ ఫ్రూట్, అక్కడ ఉండొద్దంటే అది తీపిచ్చి అక్కడ పెట్టించాను. ఇక్కడైతే బెంచ్ రెడీ అయిపోయింది. మిల్కీ చూసిరా ఎట్లా రిలాక్స్ అవుతుందంటే గడ్డి దానికోసమే వేయించినవా అన్నట్టు ఆడుతుంది అన్నట్టు. ఇంకా అంకుల్ ఒక్కరే పెట్టలేరు కదా అని చెప్పి అంకుల్ గుంతలు తవ్వుతుంటే నేను చెట్లు పెడుతూ వస్తున్నాను. ఇక్కడైతే జమ్మి చెట్టు అండి ఇది. ఈ జమ్మి చెట్టు ఏంటంటే మనము దసరా అప్పుడు దాని చుట్టూ తిరిగి పూజలు చేస్తాం కదా, మన ఇంట్లో కూడా ఒక చెట్టు ఉంటే బాగుండు అనిపించింది. సో అందుకే జమ్మి చెట్టు కూడా తీసుకున్నాను. ఎంతండి అది 50 రూపీసే పడ్డది. ఇంకా షమీ వృక్షము, తర్వాత ఇలాచి, బిర్యానీ, దాల్చిన చెక్క, ఓమ, నల్లేరు, ఇంకా పింక్ ఏమంటారు వాటర్ యాపిల్, తర్వాత పింక్ పనస, ఇంకేం తీసుకున్నానండి అలాంటి చెట్లు, ఆ రెడ్ అరటి, తర్వాత ఏకబిల్వం కూడా తీసుకున్నానండి. ఏకబిల్వం చెట్టు కూడా నాకు ఎప్పటి నుంచో పెట్టాలని ఉండే ఏకబిల్వం చెట్టు, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కటి అంకుల్ తవ్వుతూ ఉంటే నేను వచ్చేసి నాటు పెడుతూ అక్కడ ఒక డ్రిప్ లైన్లోనే పెడతాం కదా, ఒక్కొక్క బటన్ యాడ్ చేస్తూ వస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పొప్పడి చెట్లు ఉంటాయి కదండి, పప్పాయ అది నేను మీకు ఒక షార్ట్ కూడా పెడతాను. అది వచ్చేసి ఇండోనేషియా పప్పాయ అంటే 4 ఫీట్లోనే వస్తుందంట, అవి పెట్టించాను. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్గా మన పూలు ఎక్కువగా పోయటానికి తీసుకొచ్చానండి ఒకటి ఎరువు లాంటిది. అది మొత్తము మీకు నేను చెప్పాను కదా ఒక దగ్గర నర్సరీలో తెచ్చాను అనేసి. ఇది కూడా ఎలా పెట్టించానంటే కంటైనర్కి ఇప్పుడు చూపిస్తే రైట్ సైడ్ అండి ఇది, మీరు ఇక్కడ మొత్తము నాటు వెరైటీ గులాబీలు పెట్టించాను. లెఫ్ట్ సైడ్ ఇందాక చూసిందంతా కూడా ఈ వెరైటీ పెట్టించాను, హైబ్రిడ్. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో అన్నిటికీ కూడా ఇలాగ ఎరువు అనేది వేసేసాను అనమాట. వాటికి వీటికి ఇట్లా 2 సైడ్స్ పెట్టించాను. ఇవన్నీ పెరిగినాక ఫుల్ గులాబీలు వచ్చాక దుర్గమ్మకి, కృష్ణయ్యకి, సాయినాథుడికి అందరికీ అలా తెంపి పెట్టిన, లేకపోతే చెట్లకు అలా వదిలేసిన ఫుల్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా మిల్కీ గాడికైతే ఎక్కడ లేని ఆరాటం అండి. ఎవరు వచ్చినా ఎవరేం పని చేస్తారో ఏందని ఒక స్పై లాగా ఆడ కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఫైనల్గానైతే మొత్తం ఎరువేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన జీవామృతం ఈ వీడియో చేసే రోజుకి 3 డేస్ అవుతుందండి. పైన తెట్ట చూసారు కదా, అది ఫామ్ అయితేనే మనకి లోపల మనకు కావాల్సిన ఈ సూక్ష్మజీవులు అనేటివి ఏదైతే మన పంటకు కావాలో అవి రెడీ అవుతాయని చెప్పి విన్నాను నేను క్లాస్ అటెండ్ అయినప్పుడు. సో అంకుల్ మీరు ఎలా కలిపారు అలానే కలపండి అని చెప్పి అంకుల్తో కల్పిస్తున్నాను. అయితే అంకుల్కి తెలిసిన వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళ ఊరిలో పెట్టించారని చెప్పాను కదా. ఇంకా వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎలా చేస్తారు ఏంటి అంటే, ఇంకా నాకు తెలిసినంతలో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి, మేము కూడా చేసుకోవాలమ్మా, మేము ఇంకా ఈ రసాయన ఎరువుల మీదనే డిపెండ్ అయినాము, మేము పనిచేసే దగ్గర వేరే 2 మేడమ్స్ కూడా చేస్తారు ఇలానే అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళు. సో కంపోస్ట్ అయితే దీన్ని నేనేమనుకున్నానంటే ఈసారికి మనం చెట్లకి డైరెక్ట్గా మగ్గుతోటో అలా ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ టైం డ్రిప్ నుంచి ఇద్దాం అనుకున్నాం కదండి.
కానీ నాకు అనిపించింది ప్రతి చెట్టుకు మనం ఈక్వల్గా ఇవ్వలేము కదా, పెట్టించేదేదో ఇప్పుడే డ్రిప్ పెట్టిద్దామనేసి అనుకొని ఇంకా డ్రిప్ అతనికి చెప్పాను అనమాట. అది సెట్ చేయమని చెప్పాను. కుదిరితే ఈసారి సెట్ చేస్తాను మేడం, లేదంటే మీరు మళ్ళీ సారి వచ్చినప్పుడు కాల్ చేయండి, సెట్ చేస్తానని చెప్పారు. ఆ డ్రిప్ ఏంటంటే ప్లాంట్కి మన వాటర్ ఎలా అయితే తీసుకెళ్తుందో బోర్ నుంచి ఇక్కడి నుంచి కూడా మనకి ఇది కూడా ఈ వాటర్ని కూడా జీవామృతాన్ని కూడా అన్ని చెట్లకి ఈక్వల్గా స్ప్రే చేస్తుంది, నేలకి ఇస్తుంది, అట్లా అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మనము పెట్టింది కూడా మొత్తం అన్ని స్ప్రింక్లర్స్ కదండి, సేమ్ ఆ స్ప్రింక్లర్స్లోంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఆ మొక్కలకి వేరు భాగంలోనే కాకుండా మొక్కల మీద కూడా స్ప్రే చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకనే ఇదొకటి పెట్టిస్తున్నాను అనమాట, డ్రిప్ సిస్టమ్ది కూడా. తర్వాత ఇందాక ఒక మూట చూపించాను కదా స్టార్టింగ్, అది 6 రకాల పొడులతో ఆర్గానిక్ పౌడర్ అండి. అది కూడా ప్రతి చెట్టుకి వేయాలి. అది కూడా ఒక 25 kgs తీసుకొచ్చాను. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ ఇంకా మేము అంకుల్ పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఒక 2-3 గంటలు సాధక బాధకాలు అన్నీ మాట్లాడుకొని ఇక్కడ బయట ఒక్క దోమ లేదండి మన ఫామ్లో. మరి అన్ని చోట్ల అలా ఉంటుందా, మన దగ్గర ఇంకా రాలేదా నాకు తెలియదు, కానీ ఒక్క దోమ కూడా లేకుండే ఇంకా బయట కూర్చొని 9:30, 10 o'clockకి మళ్ళీ ఈవినింగ్ ఏం చేశాను, వచ్చి మళ్ళీ రోటి పచ్చడి చేసుకున్నాను. అదే టమాటో, అదే పచ్చిమిర్చి, అదే ఆనియను రోటి పచ్చడి చేసేసాను అప్పటికప్పుడు. ఇంకా అంకుల్ని కూడా తినమంటే లేదమ్మా పొద్దున కూర ఉంది నేను తింటానని ఇంక అంకుల్ వెళ్ళిపోయారు అనమాట. కొంచెం పచ్చడి పెట్టించాను, ఇంకా తినేసాము. నైట్ 11:30కి అయితే మన ఫామ్ హౌస్ వ్యూ ఇలా ఉంటుందండి. నైట్ 12 దాకా బయటనే లాన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటామన్నమాట. ఇంత దూరం వచ్చి కూడా 9కి 10కి ఫోన్లు చూసుకుంటా పడుకుంటే అంటే మనం నేచర్ ఎంజాయ్ చేయలేము కదా. అట్లని చాలామంది భయం అయ్యేదా అంటున్నారు. ఏం భయం ఉండదండి. విలేజ్ మనకు జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది అంతే. అండ్ అయినా ఎలాంటి భయం అనిపించదండి. ఈ వీడియో అయితే ఇంతే. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel. Thank you.